తిట్టవా ఒకసారి అంటే తిట్టవు. అసలు ఇన్ని బాధలు దేవుడు పెడతంటే నీకెక్కడా నీకు మండట్లేదు? చండాలంగా తిట్టాలి. అసలు నేనైతే తెగ తిట్టేవాడిని. ఒక్క తిట్టు నాయనా ఏబు. అబ్బే, తిట్టమన్న వాళ్ళని తిడుతున్నాడు కానీ దేవుడిని మాత్రం తిట్టట్లా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు మెచ్చుకోవటంలో, దేవుడు ఏబును బట్టి అతిశయపడటంలో తప్పేమన్నా ఉందా? నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? భూమి మీద నా ఏబులాంటోడు ఇంకొకడు లేడు. భూమి మీద నా ఏబులాంటోడు ఇంకొకడు లేడు. అబ్బాయి ఎంత అతిశయపడుతున్నాడో ఏబును బట్టి, అబ్బాయి ఎంత అతిశయపడతాడో దానియేలును బట్టి, అబ్బాయి ఎంత అతిశయపడతాడో దావీదును బట్టి, ఎంత ఆనందపడతాడో అబ్రహామును బట్టి. ఎందుకు? కఠినమైన పరీక్షలను అనుమతిస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, దేవుని మహింపరిచారు. కఠినమైన శ్రమల్లో కూడా దేవుణ్ణే వెతికారు. ఏంటయ్యా నన్ను ఇలా అప్పచెప్పావేంటి? నా గతి ఏంటి? నా పరిస్థితి ఏంటి? దారి చూపివా? పర్లేదులే, చూపిపోతే పర్వాలేదు పో. నిన్ను మాత్రం ఒక్క మాట కూడా, దేవా నన్ను అప్పచెప్పావా? వదిలేసావా? ఏం చేశానయ్యా? ఎందుకు నాకు ఈ చేదైన అనుభవం? ఏమిటి నా పరిస్థితి అని బూడిదలో కూర్చొని దేవుణ్ణి అడిగాడు. అదిగో నా సమీపమును ఆయన దాటిపోవచ్చున్నాడు అన్నాడు. అదిగో నా సమీపమును ఆయన దాటిపోవచ్చున్నాడు. కడలేని కడ